నియోజకవర్గంలో ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ప్రజలకు చేసిందేమీ లేదని అక్కడి వారే అంటున్నారు. అధినేత చేసిన సర్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రిపోర్ట్ రావడంతో అధిష్టానం ఆ ఎమ్మెల్యేకు టికెట్ లేదని చెప్పింది. మొత్తంగా అగ్రనేతల వద్ద పైరవీలతో తన భార్యకు ఎమ్మెల్యే టికెట్ సంపాదించాడు. హమ్మయ్యా అనుకునే లోపే అసలు ట్విస్ట్ మొదలైంది. ఇంతకీ ఏమిటా ట్విస్ట్? ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? ఒక లుక్ వేద్దాం. పోలవరం నియోజకవర్గం రాష్ట్రంలోనే పెద్ద గిరిజన రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని రంగంలోకి దింపాలని ఆలోచిస్తుండగా వైసీపీ తరపున మాత్రం ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి అభ్యర్థిత్వం ఖరారు అయింది. అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో రాజ్యలక్ష్మి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా అసలు చిక్కు ఇక్కడే మొదలైంది. తెల్లం రాజ్యలక్ష్మి అసలు గిరిజన మహిళ కాదని, ఆమె శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందినది అని, ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయాలని వివిధ ప్రజా గిరిజన సంఘాలు ధర్నాలు చేయడమే కాకుండా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే తెల్లం రాజ్యలక్ష్మి భర్త బాలరాజు 3 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజనేతరులకు, భూస్వాములకు కొమ్ము కాస్తూ పోలవరం నిర్వాసితులను మోసం చేసి కోట్లాది రూపాయలు అక్రమార్జనకు పాల్పడ్డారని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బాలరాజు సంపాదించిన సొమ్మంతా చుట్టుపక్కల జిల్లాలలో వందలాది ఎకరాల భూములు కొన్నట్లు విమర్శలు వస్తున్నాయి. అసలు తెల్లం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మి గిరిజనేతురాలు అనడానికి బలమైన కారణాలను గిరిజన సంఘాలు బలంగా చూపిస్తున్నాయి. రాజ్యలక్ష్మి తల్లి భీమమ్మ శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన సుబ్బారావును వివాహం చేసుకుని మొదటి సంతానంగా రాజ్యలక్ష్మి జన్మించిందని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆమె గిరిజనేతురాలు అని వారు చెప్తున్నారు. అంతేకాకుండా రెవెన్యూ వ్యవస్థను మోసం చేసి ఫేక్ గిరిజన కులద్రవీకరణ పత్రాలతో ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించి గిరిజనులను మోసం చేయడమే కాకుండా ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా వస్తున్న ఎమ్మెల్యే పదవిపై కన్ను వేశారని గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాలరాజు ఎమ్మెల్యేగా ఉండి అన్ని పదవులు గిరిజనేతరులకు కట్టబెట్టి గిరిజనులను మోసం చేశారని వారు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి గాని, పార్టీ మండల అధ్యక్షుల పదవులు గాని ఏ ఒక్కటి గిరిజనులకు ఇవ్వకుండా గిరిజనులను 15 సంవత్సరాల నుండి మోసం చేశారని గిరిజన సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు బాలరాజు పోటీ చేస్తే ఖచ్చితంగా గెలవడు అని వైసీపీ అధిష్టానం గిరిజన మహిళ కాకపోయినా అతని భార్య రాజ్యలక్ష్మికి సీటు ఇవ్వగా భార్య ఓటమి భయం పట్టుకున్న బాలరాజు ఎన్నికల సమయంలో ఓట్లను ఆకర్షించేందుకు అనేక ప్రలోభాలు పెడుతున్నారని వారు చెప్తున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాలరాజు తన భార్య టికెట్ ఎక్కడ పోతుందని జాగ్రత్తలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ గిరిజనేతరులకు టికెట్ కేటాయించడం చాలా అన్యాయమని గిరిజన సంఘాలు అంటున్నాయి. ఇక ఎమ్మెల్యే బాలరాజు తనకున్న పలుకుబడిని ఉపయోగించి తన భార్యను సార్వత్రిక ఎన్నికల బరిలో దింపితే గిరిజనులు అంతా ఏకమై రాజ్యలక్ష్మిని ఓడించడమే కాకుండా న్యాయస్థానంలో దోషిగా నిలబెడతామని వారు చెబుతున్నారు.